స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి విషయము అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజైతే ఒక వార్త రావటం జరిగింది వివిధ పత్రికల్లో కూడా. మరి అందుకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి అనంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే 50% రిజర్వేషన్లు లిమిట్ పరిమితి ఏదైతే ఉందో అది దాటకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు. అయితే మరి ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే మరి 50% పరిమితి అనేది దాటిపోతుంది కదా అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిందే. మరి ఎట్లా సాధ్యపడుతుంది అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితిలో మరి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని మరి దానికి సంబంధించి ఏదైనా చేయాల్సి ఉంటే అందుకు సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు పంచాయతీరాజ్ చట్టం 2018కి సంబంధించి సవరణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. మరి ఆ ఆర్డినెన్స్ ఫైల్స్ కూడా రాజ్భవన్కు అంటే గవర్నర్ ఆమోదం కోసము ఆ యొక్క ఫైల్ అనేది రాజ్భవన్కు చేరింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్త కూడా రావటం జరిగింది. అయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదైతే రూలింగ్లో ఉందో మరి ఎన్నికల కంటే ముందు ఒక మాట అనేది ఇవ్వటం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మేరకే 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి మరి ఇంతకాలం కూడా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. అంటే ఈ యొక్క అంశం మీద 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఉందో మొన్న కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. ఆర్డినెన్స్ ద్వారా ఈ యొక్క 42% రిజర్వేషన్లు కల్పించాలి అందుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పేసి మొన్ననే నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలిసిందే ఈ విషయం. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి అంటే దానికి మరి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో కూడా 50% పరిమితి అక్కడ మాట ఇచ్చాం కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము. మరి ఆ విధంగా 42% మనం ఇవ్వనట్లయితే ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే కూడా వ్యతిరేకత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి మొన్న కేబినెట్లో ఆ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏంటి అనంటే ఆర్డినెన్స్ ద్వారా ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో అది మరి కోర్టుకు వెళ్ళినట్లయితే అది నిలబడుతుందా, మరి కోర్టులు కొట్టేస్తాయా? ఈ యొక్క రిజర్వేషన్ల పరిమితి 42% రిజర్వేషన్లు ఇస్తే 50% అనేది మించిపోతాయి కాబట్టి మరి దానికి సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది కదా. మరి 50% పరిమితి దాటకూడదు అని చెప్పి మరి ఆ పరిమితి మించుతుంది కాబట్టి ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కల్పించేందుకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా ముందుకెళ్తుందో మరి అట్లా ముందుకెళ్ళినట్లయితే కోర్టులు కూడా దానికి అడ్డు చెప్పేందుకు అవకాశం ఉంటుంది, కొట్టేసేందుకు అవకాశం ఉంటుంది అనే వార్తలు అయితే ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే దానికి నిదర్శనం కూడా ఒకటి ఏంటి అని అంటే ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశానికి సంబంధించి మరి గతంలో వివిధ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు సంబంధించి రిజర్వేషన్ల పరిమితిని దాటి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశాయో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క ప్రయత్నాలు అనేది గతంలో విఫలమయ్యాయి. మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో మరి ఆ యొక్క ప్రయత్నం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మరి 50% మించకూడదని చెప్పేసి తీర్పు ఉంది. మరి ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 70 దాకా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి 50% పరిమితి దాటిపోతుంది. మరి దీన్ని ఎట్లా అధిగమిస్తారు అని చెప్పేసి కూడా మరి ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకెళ్ళినట్లయితే కోర్టుల ద్వారా చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వార్తలు వినబడతా ఉన్నాయి. అందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య గారు మొన్న ఒక మాట అనడం జరిగింది. పత్రికల్లో కూడా వచ్చింది. అది ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల జీవోలు చెల్లలేదు, దానికి పరిష్కార మార్గం అని చెప్పేసి ఒకటే అని చెప్పేసి ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చెప్పింది ఏంటి అనంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు 50% మించి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు అనేది విఫలమయ్యేందుకే అవకాశం ఉంది. దానికి ప్రధానంగా గతంలో జరిగినటువంటి
ఘటనలు కూడా కొన్ని ఉదాహరణలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మరాఠా వాళ్లకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా, అదేవిధంగా 2024లో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో రిజర్వేషన్లు సీలింగ్ ఏదైతే ఉందో 50% సీలింగ్ను అధిగమించాలని చూసి విఫలమయ్యాయి. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 50% రిజర్వేషన్లు అనేది మించకూడదు, ఆ లోపే ఉండాలి, మించినట్లయితే అవి చెల్లుబాటు కాజాలవు అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మరి ఇప్పుడు ఉదాహరణలు మనం ఏదైతే చెప్పుకున్నామో మహారాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి యొక్క 50% రిజర్వేషన్ సీలింగ్ని అధిగమించాలని చూసి విఫలమయ్యాయి అని చెప్పేసి ఇందాకనే మాట్లాడుకున్నాం కదా. కానీ తమిళనాడు రాష్ట్రం మాత్రము అక్కడ 69% రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో 50% పరిమితి అనేది రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి ఉంది కదా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఎలా చేయగలిగింది, ఎట్లా సాధ్యమైంది? ఏదైనా రూల్ ఉన్నట్లయితే కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది కదా. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకపోవడం, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండటం ఏంటి? మరి తమిళనాడులో ఎట్లా సాధ్యమైంది? మహారాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఈ యొక్క బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చుక్కెదురైంది మరి అని చెప్పేసి అనుకోవచ్చు. అది ఎలా అంటే 1993లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై రిజర్వేషన్ల విషయమై ఆనాటి తమిళనాడు సీఎం జయలలిత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగారు. ఒత్తిడి తీసుకొచ్చి దానికి రిజర్వేషన్లు 50% లిమిట్ను దాటుతూ 69%, మొత్తంగా 69% రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పేసి ఏదైతే రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చి ఆ యొక్క చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించేలా ఆమె కృషి చేశారు. ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యారన్నట్టు. ఇక్కడ ప్రధానంగా మరి 9వ షెడ్యూల్ అంటే ఏంటి? ఆ షెడ్యూల్కు అంత పవర్ ఉంటుందా? మరి ఏంటి రిజర్వేషన్లు దాంట్లో చేర్చడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాల మీద కోర్టులు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పేసి అయితే మనకు వస్తున్నటువంటి ప్రధానంగా న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో ఇప్పుడు కూడా అయితే ఈ యొక్క 9వ షెడ్యూల్లో అప్పుడు 1993-94 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి సీఎం జయలలిత ఈ యొక్క రిజర్వేషన్ల బిల్లును అనేది 69% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం చేసి కేంద్రానికి పంపించడంతో ఆ యొక్క బిల్లును రాష్ట్రపతి చేత ఆమోదింపజేయడము, అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఈ యొక్క విషయం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క బిల్లును ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించడం జరిగింది. సో అక్కడ 9వ షెడ్యూల్లో చేర్పించినట్లయితే ఈ యొక్క 50% సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో 50% లిమిట్ దాటి ఇచ్చారు అని చెప్పేసి కూడా ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇది 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఈ యొక్క 9వ షెడ్యూల్లో ఏదైనా అంశాన్ని చేర్చినట్లయితే అక్కడ కోర్టులు అనేది జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈవెన్ 50% లిమిట్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో రిజర్వేషన్లకు సంబంధించి అది దాటినా కూడా కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా అయితేనే ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ యొక్క జీవోలు కానివ్వండి లేదంటే ఆర్డినెన్స్ల ద్వారా ఈ యొక్క 42% రిజర్వేషన్లు కల్పించినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్లు పరిమితి దాటినట్లు అవుతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే అది కొట్టేయడం జరుగుతుంది. గత ఘటనలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదంటే బీహార్ ప్రభుత్వం కానివ్వండి వాళ్ళు చేసి కూడా విఫలమయ్యారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తూ ఉంది. కానీ ఒకటే మార్గం ఏంటి అని చెప్పేసి అంటే న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 50% మించి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి అని అంటే మాత్రము దానికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లుకు సంబంధించి 9వ షెడ్యూల్లో చేర్పిస్తేనే అది సాధ్యమవుతుంది తప్ప మిగతా విషయాల్లో అది సాధ్యం కాదు. 50% దాటకుండానే రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పేసి
సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒకటి ఉంది. 50% దాటాల్సి వచ్చింది అని చెప్పేసి అనంటే ఆ యొక్క రిజర్వేషన్ల పరిమితి దాటినటువంటి బిల్లుకు సంబంధించి చట్టం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేత ఆమోదం పొందింపజేసి ఆ తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చడం అన్నట్టు. 9వ షెడ్యూల్ అనేది ఒక రక్షణగా మనకు ఉంటుంది అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఇదే అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో 50% దాటినట్లయితే అవి చెల్లుబాటు కావాలి అనంటే దానికి ఏకైక మార్గము, ఏకైక రక్షణ ఏంటి అనంటే అది 9వ షెడ్యూల్లో చేరిస్తేనే ఆ యొక్క పెంచినటువంటి 50% దాటి పెంచినటువంటి రిజర్వేషన్లు అమలయ్యేందుకు సాధ్యమవుతుంది తప్ప మిగతా విషయాల్లో అది సాధ్యపడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ ద్వారా ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి ఫైల్ కూడా రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరింది అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు వార్త కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ సాధ్య అసాధ్యాలు ఒకసారి చూసినట్లయితే మాత్రం న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ముందుకెళ్ళినట్లయితే కూడా మరి కోర్టులో అది నిలవజాలదు. 50% లిమిట్ దాటారు అని చెప్పేసి అది కొట్టేయడం జరుగుతుంది. మరి దానికి ఒకటే మార్గం, పరిష్కార మార్గము 9వ షెడ్యూల్లో చేర్పిస్తేనే అది సాధ్యపడుతుంది తప్ప మిగతా విషయాల్లో అది సాధించడం సాధ్యం కాదు అని చెప్పేసి ప్రధానంగా న్యాయ నిపుణులు ఈ యొక్క దీనికి సంబంధించి అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఒకటి మంచిదే. కాకపోతే ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఒకవేళ కోర్టుకి వెళ్ళినట్లయితే అది కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది, అది సాధ్యపడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తేనేమో ఇక్కడ కోర్టు విషయంలో ఒక విధంగా అవుతుంది, ఇవ్వకపోతేనేమో మాట ఇచ్చాము మాట తప్పాము అనే మాట వచ్చి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. బీసీ వాళ్ళ తరపు నుంచి రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం మాట నెరవేర్చుకోలేదు మీరు అని చెప్పేసి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ముందుకెళితే నుయ్యి వెనుక గొయ్యి ముందు నుయ్యి అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉంది అన్నట్టు ఈ యొక్క రిజర్వేషన్ల విషయానికి సంబంధించి. కానీ పరిష్కార మార్గం ఒకటే అని చెప్పేసి కూడా ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, న్యాయ నిపుణులు కూడా చెప్పారు అని చెప్పేసి 9వ షెడ్యూల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పించాలి అని అంటే ఈ అంశానికి సంబంధించి 9వ షెడ్యూల్లో చేర్పిస్తేనే అది చట్టబద్ధంగానే వచ్చినట్లు అవుతుంది, దానికి ఒక రక్షణగా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రధానంగా నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో ఏది ఏమైనా ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ముందుకెళ్ళినట్లయితే అది సాధ్యపడదు అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ యొక్క ఫైల్ కూడా ఆర్డినెన్స్ సంబంధించి జారీ చేసి ఆ యొక్క ఫైల్ను రాజ్భవన్ కూడా పంపించారు గవర్నర్ వద్దకు. మరి గవర్నర్ గారు కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటి అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.